శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు అదృష్టవంతులుగా మారాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయాన్ని శాస్త్రీయ పద్ధతిలో వివరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి వృషభ రాశి కంప్లీట్గా ఇది భూతత్వ రాశి, అలాగే స్త్రీ రాశి మాట. రాశులు మనకి 12 రాశుల్లో 6 రాశులు స్త్రీ రాశులు, 6 రాశులు పురుష రాశులు ఉంటాయి. ఇందులో వృషభం స్త్రీ రాశిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే శుక్రుడికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి, ఇదంతా కూడా స్త్రీల యొక్క ఆధిపత్యంతో నడిచే రాశి అవటం వల్ల ఇది లక్ష్మీప్రదమైనటువంటిది. అందుకనే ఈ రాశిలో జన్మించిన వారు స్వభావసిద్ధంగా ఒక స్థిరపడినటువంటి ఉన్నత స్థాయి కుటుంబంలోనే జన్మించడం జరుగుతుంటుంది. అంటే కాలానుగుణంగా ఎత్తుపల్లాలు రావచ్చు, కానీ ఇప్పుడుగా వీళ్ళు పుట్టినప్పటికైనా కాకపోయినా గతంలోనైనా ఒక ఉన్నత శ్రేణి కుటుంబానికి చెంది ఉంటారు. చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లని వీటిని ఎక్కువగా గౌరవిస్తూ మంచి నేమున్న కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఎక్కువగా కొంత వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ వృషభ రాశిలో అంటే ఇందులో అమ్మాయిలు జన్మించినా అబ్బాయిలు జన్మించినా కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు చిన్నతనం నుంచే బాధ్యతాయుతంగా ఉండాలి, అలాగే ధనాన్ని కొంతవరకు స్వతంత్రంగా సంపాదించాలి, అలాగే ఎక్కువగా సంపాదించిన ధనం ఈ భూమి లేదట స్థిరాస్తి మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా వీళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థికంగా కొద్దిగా జాగ్రత్త పడలేయడం వల్ల వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా జీవితాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే కృత్తికా నక్షత్రం. సో ఈ కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ కృత్తికా నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుందంటే ఈ నక్షత్రానికి ఈ సుబ్రహ్మణ్య స్వామి అధిదేవతగా ఉండడం, అగ్ని అధిదేవత అవడం వలన వీళ్ళు తొందరగానే ధన సంపాదన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఒక గృహం కట్టుకోవడం కూడా ఇంచుమించుగా 26-28 సంవత్సరాలకే బాగా స్థిరపడి మరి సంపాదించే స్థాయికి వచ్చి వివాహం కూడా తొందరగానే జరిగి సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. సో వీళ్ళు మంచి అదృష్టవంతులుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి రవి దశలో ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటారు. దాని తర్వాత చంద్రుడు, దాని తర్వాత వచ్చినటువంటి కుజుడు, అదొక 17 సంవత్సరాలు, ఇదేమో ఒక 2-2 సంవత్సరాలు కాబట్టి ఇంచుమించుగా 20-21 సంవత్సరాలకే విద్య కంప్లీట్ అయిపోయి దాని తర్వాత వచ్చినటువంటి రాహు దశలో చాలా వరకు మరి విశేషమైనటువంటి గ్రోత్ ఈ వృషభ రాశి వారికి కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వృషభ రాశిలో వారికి రాహు ఇదే రాశిలో ఉచ్చి పొందుతూ ఉంటాడు. అలాగే వీళ్ళకి 4వ రాశి స్థిరపడే రాశి కూడా రాహుదేశ అవ్వటం వల్ల ఏదన్నా ఈ రాశిలో జన్మించినటువంటి కృత్తికా నక్షత్ర జాతకులు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. దాని తర్వాత రోహిణి నక్షత్రం పేరులోనే రోహణం అంటే ఎదుగుదల, ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల వీళ్ళు చంద్రమహాదశలో జీవితం పుట్టడం జరుగుతూ ఉంటుంది. చంద్రుడు ఇంచుమించుగా 10 సంవత్సరాల దశ ఆ పుట్టిన దాన్ని బట్టి ఉంటుంది. దాని తర్వాత వచ్చే కుజుడు కూడా 7 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. దాని తర్వాత రాహు రావడం జరుగుతుంటుంది 3వ దశగా. సో 3వ దశగా రాహు రావడం వల్ల ఏంటంటే అప్పటికి ఇంకా పూర్తిగా వీళ్ళు జీవితంలో అప్పుడే ఇంటర్మీడియట్ ఆ స్థాయికి రావడం వల్ల ఆ టైంలో మరి వీళ్ళు తీసుకునే క్రమశిక్షణ మీద, పెద్దవాళ్ళు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. ఇదే టైంలో వాళ్ళు రాహుదశలో ఈ పిల్లల మీద శ్రద్ధ పెడితే వీళ్ళు చాలా ఉన్నత స్థాయికి జరిగి ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ రంగంలో చేరడం. దాని తర్వాత గురుమాదశ వస్తుంది. అంటే 16 సంవత్సరాలు ఈ రాహుదశ, 20 ఇంచుమించుగా ఇది 17 అంటే అందువల్లనే ఇంచుమించుగా వీళ్ళు సెటిల్ అవ్వబోతులకి ఒకసారి 32 సంవత్సరాలు దాటిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వివాహం కూడా ఇంచుమించుగా గురుదశలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ఎక్కువగా ఇందులో పుట్టినటువంటి అబ్బాయిలకైతే మాత్రం కొద్దిగా లేటు వివాహమే అనుకూలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ తొందరగా వివాహం జరిగితే మాత్రం అది
4-5 సంవత్సరాలు వివాహపరంగా ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటుంది. అందుకని ఆలోచించి ఆ జాతక ప్రకారం మిగతా గ్రహాల విషయం ప్రకారం తీసుకోవడం మంచిది. ఇక మృగశిర నక్షత్ర జాతకులకి ఎలా ఉంటుందంటే పుట్టడమే కుజ దశలో పుడతారు. దాని తర్వాత ఇది రాహు దశ అంటే 25-26 సంవత్సరాలకి దాని తర్వాత వచ్చే ఈ లోపునే సెటిల్ అయిపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. లేదు ఒకవేళ ఏ కారణం వల్ల లేట్ అయినా 26 తర్వాత జీవితం సాఫీగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అయితే ఏదైనా ఈ వృషభ రాశిలో జన్మించిన వారు బాల్యంలో ఎక్కువగా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అంటే ఇంచుమించుగా ప్రతి వాళ్ళు కూడా బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ స్ట్రగుల్ ఉంటుంది. దాని తర్వాత మరి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కామన్గా. అయితే వీళ్ళు ఎక్కువగా శుక్రవారం రోజు చాలా నియమంగా జాగ్రత్తగా ఉండడం, శుక్రవారం రోజు మరి ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి అక్కడ అమ్మవారిని విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల, అలాగే శుక్రవారం రోజు సాధ్యమైనంత వరకు ధనాన్ని ఖర్చు పెట్టకుండా, అలాగే వేకువజామునే అంటే ప్రతిరోజు కూడా చేస్తే మంచిది. ఎస్పెషల్లీ శుక్రవారం మాత్రం ఉదయం పూట లెగడం, మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండడం, అలాగే ఆ రోజు మంచి నియమంగా ఉండడం వల్ల దినదినంగా అంటే వీళ్ళు ఈ నియమాన్ని స్టార్ట్ చేస్తే వారం వారంకి వీళ్ళ యొక్క ఇంప్రూవ్మెంటు ఎక్కువగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళలో మరి రత్నం ధరించాలి అనుకుంటే మాత్రం వీళ్ళు బాగా కలిసి వచ్చేది నెంబర్ 1గా కలిసి వచ్చేది నీలం. లైట్ కలర్లో ఉన్నటువంటి బ్లూ సఫేరు మరి వెండి ఉంగరంలో చేసుకొని రైట్ హ్యాండ్ మధ్యవేలు పెట్టుకోవడం మంచిది. అదే ఇదే రాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే మరి వీళ్ళు నిరభ్యంతరంగా పచ్చ అనే ఉంగరాన్ని పెట్టుకుంటే చిన్నదన్నా పర్లేదు, కానీ విద్యాపరంగా కానీ సంతానపరంగా కానీ అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఈ రాశికి వారికి కనబడుతుంటాయి. అంటే వీళ్ళు ఎక్కువగా చదువుకోవాల్సినవి ఏంటంటే శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం, లక్ష్మీ స్తోత్రం, ఇవి ఎక్కువగా చదువుకుంటూ కంపల్సరిగా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కంపల్సరిగా పొందబడుతుంటుంది. ఎందుకంటే సాధారణంగా ఎక్కువ వృషభ రాశి లేదా వృషభ లగ్న జాతకులు ఈ తరచూ వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్నా దర్శించవచ్చు. వీలున్న వాళ్ళు సంవత్సరంకో 2 సంవత్సరాలకు ఒకసారన్నా మరి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల వీళ్ళు బాగా కలిసి వచ్చే అంశం అవుతుంటుంది. ఈ విధంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వలన జీవితంలో తిరుగులేని ధనవంతులుగా ఖచ్చితంగా స్థాయిగా ఉంటారు. ఏదో మామూలుగా చెప్పినట్టు వీళ్ళ దగ్గర నిరంతరం ధనం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక సూచన ఏంటంటే వీళ్ళు సాధ్యమైనంత వరకు ఎంతో కొంత ధనాన్ని తమ దగ్గర అంటే లిక్విడ్ క్యాష్ని నిల్వ ఉంచుకోవడం మంచిది. అంటే పూర్తిగా ఖర్చు పెట్టకుండా కొంత ధనాన్ని అది క్యాష్ బాక్స్లోనో మనీ పర్స్లోనో పెట్టుకోవడం వల్ల కంపల్సరీగా వీళ్ళకి ధనం నిల్వ ఉండే అవుతుంది. వీళ్ళకి అదృష్టకరంగా కలిసి వచ్చే సంఖ్యలు కూడా ఒకసారి 5వ సంఖ్య, 6వ సంఖ్య బాగా కలిసి వస్తుంటాయి. అలాగే శుక్రవారం, దాని తర్వాత బుధవారం బాగా అనుకూలించే రోజులు. ఇంచుమించుగా మరి ఈ విషయాలు జాగ్రత్తగా పాటిస్తూ మరి వీళ్ళు జీవితంలో లైఫ్ సీక్రెట్ ఏంటంటే ధనాన్ని ఎంత పొదుపుగా వాడితే జీవితంలో అంత తొందరగా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి అందరికీ ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా అంటే అందరికీ డబ్బులు ఇచ్చేవాళ్ళుగా వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.